నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రిన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, షర్మిల గారు అన్న జగన్ భార్య కంట్రోల్లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా దీని నేపథ్యం ఏంటంటే నిన్న జగన్ ఇండియా టుడే ఆయన రాజ్దీప్ సర్దేశాయికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రాజ్దీప్ సర్దేశాయి ఏమడిగాడంటే, షర్మిల ఇప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాడుతుంది కదా, దీని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు, అసలు ఆమె ఎందుకు మీకు అడ్డం తిరిగింది, ఇవన్నీ అడిగారు. ఆయన అప్పుడు దానికి సమాధానం ఇస్తూ, షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, వీళ్ళిద్దరు కలిసి షర్మిలను రిమోట్ కంట్రోల్లో ఆడిస్తున్నారు. సో ఆమె డిపాజిట్ కూడా రాదు ఆమెకు కడపలో, అది నాకు బాధగా ఉంది అని చెప్పాడు. అయితే షర్మిల దీని మీద మాట్లాడుతూ ఇంకొక కామెంట్ చేసింది. అదేంటంటే, రిమోట్ కంట్రోల్స్ గురించి జగన్కు బాగా తెలుసు, ఎందుకంటే ఢిల్లీలో ఒక రిమోట్ కంట్రోల్ ఉంది, ఇంట్లో ఒక రిమోట్ కంట్రోల్ ఉంది, రెండు కూడా బి అక్షరంతోనే వస్తాయి. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ భారతి రెడ్డి, ఆమె ఆ పేరు చెప్పలేదు, ఇండైరెక్ట్గా చెప్పినట్టే. అంటే ముందు నుంచి కూడా ఈమెకు భారతిరెడ్డికి పడట్లేదు, అందుకనే ఈమె వెళ్ళిపోయిందన్న ఒక వార్త ఎప్పటి నుంచో వస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే, వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా ఈ ఫ్యాక్టర్ ఉందన్నమాట. అంటే అప్పటి వరకు వివేకానంద రెడ్డి జగన్ వాళ్ళ నాన్న వైఎస్ఆర్కి ఒక నమ్మకంగా ఉండేవాడు. పులివెందల తాలూకాలో వైఎస్ఆర్కి అనుకూలంగా ఆయన పనిచేసుకుంటూ వెళ్ళేవాడు, ఒక డిపెండబుల్ వ్యక్తి అనమాట. అయితే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ భారతిరెడ్డి బంధువులైన భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని చేరదీశాడు. సో జనరల్గానే ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక కొన్ని విషయాల్లో ఒకరి డామినేషన్ ఉంటుంది, కొన్ని విషయాల్లో ఒకరిది ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళకపోతే ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది ఎప్పుడైనా కూడా. సో అలాగా జగన్ కూడా ఏం ఆలోచించాడంటే, ఇటు అవినాష్ రెడ్డి ఎడ్యుకేటెడ్, కొంత సాఫ్ట్ స్పోకన్ గై, రెండోది లాయల్గా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు. రీజనల్ పార్టీస్లో లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని పైగా ఢిల్లీలో మనకి పనికొస్తాడు గ్రూమ్ చేసుకుంటే అన్నట్టు అతను తీసుకొచ్చాడు. అది వివేకానంద రెడ్డి కూతురు అల్లుడికి బాధ అయింది, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళని దూరం పెట్టడం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఈ యాంగిల్ నుంచి అవినాష్ రెడ్డిని దాంట్లో ఇరికిచ్చారనే ఒక వాదన ఉంది. సరే, ఏదేమైనా భారతిరెడ్డికి షర్మిలకి అంటే ఆడపడుచు వదిన మధ్య ఉండే ఫ్యామిలీస్లో ఉండే గొడవ ఏదైతే ఉందో అదే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినాక అందరూ కూడా ఫ్యామిలీలో జగనే రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో ఉంటారని డిసైడ్ అయ్యారని చెప్తారనమాట. అప్పుడు షర్మిల కూడా ఉంది, షర్మిల కూడా అంగీకరించిందని. అయితే ఏమైందంటే, తర్వాత కాలంలో షర్మిలకు కూడా పొలిటికల్ అంబిషన్స్ పెరిగాయి, తను కూడా రాజకీయంగా ఎదగాలనుకున్నది. మామూలుగా అప్పట్లో అందరూ కూడా అనుకున్నారు జగన్ అధికారంలోకి వచ్చినాక షర్మిలకు కూడా ఏదన్నా ఒక ఇంపార్టెంట్ రోల్ ఇస్తారని. ఆ రోల్ ఇవ్వకపోవడం వెనక భారతిరెడ్డి ఉందనేది ఒక అభిప్రాయం. అంటే ఈమెగానే ఉంటే మనకు అనవసరం తలనొప్పులు క్రియేట్ అవుతాయి విత్ ఇన్ ద ఫ్యామిలీ. పవర్ సెంటర్స్ రెండు ఉండకూడదు ఎప్పుడు కానీ ఫ్యామిలీస్లో. రేపొద్దున అటు ఇటు అయినా ఈమె డామినేట్ చేసే అవకాశం ఉంది అనేది ఒకటి. రెండవది, మీరు మనం చూస్తే జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్ని అరెస్ట్ చేస్తారంట, జైలుకి పోతాడంట, మళ్ళీ భారతిరెడ్డికి ట్రైనింగ్ ఇస్తున్నారు, లేకపోతే విజయమ్మకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇలాంటి వార్తలు వస్తుండే. అందులో కొంత వాస్తవం కూడా ఉంది, ఎందుకంటే అప్పట్లో కేసులు అలా ఉన్నాయి కోర్టుల్లో. సో ఒకవేళ జగన్ కానీ జైలుకి వెళ్ళే పరిస్థితి కానీ వస్తే ఎవరిని సీఎంగా పెట్టాలి అన్నది వచ్చినప్పుడు జగన్ నేచురల్గానే భార్య చెల్లి అనుకున్నప్పుడు భార్య అయితే తన కంట్రోల్లో ఉంటుంది, చెల్లి అయితే కంట్రోల్లో ఉండదు. చెల్లికి సపరేట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ వేరు. కాబట్టి భార్య అనుకో మన కంట్రోల్లో ఉంటుంది, కాబట్టి భార్యను సీఎం ప్లేస్లో పెడితే మనకు ఉపయోగం ఉంటుంది. ఒకవేళ భార్య కుదరినప్పుడు తల్లి అయినా కొంతవరకు బెటరు చెల్లి కంటే అనేది జగన్ ఆలోచించాడు. అంటే ఈ అమ్మాయికి ఉన్న ఇండిపెండెంట్ నేచర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ ఆలోచించాడు. ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో
దేన్ని కరెక్ట్ అని మనం జడ్జి చేయలేం. వాళ్ళ యాంబిషన్స్ ప్రకారం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెల్లిని పెట్టారనుకో, రేపొద్దున ఆమె ఇండిపెండెంట్గా బిహేవ్ చేయడం మొదలు పెడితే జగన్ ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. ఇప్పుడు మన జయలలిత ఉంది, ఆమె నిలబెట్టిన వ్యక్తి మేకై కూర్చున్నాడు, ఏకై మేకై. సో అలాగా ఉండే అవకాశం ఉంది రాజకీయాల్లో. ఒకసారి ఆ పోస్టులకు వెళ్ళినాక వీళ్ళ కంట్రోల్లో ఉండకపోవచ్చు. జగన్ ఏం ప్లాన్ చేసుకున్నా అంటే జైలుకి వెళ్తే జైలు నుంచి రిమోట్లో ఆమె నడపచ్చు భార్యనైతే అని. అది అలా ప్లాన్ చేసుకున్నారు. అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఈమెను ఖచ్చితంగా జగన్ దూరం పెట్టాడనే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో ఆమెకు సహజంగానే భారతిరెడ్డి మీద కోపం ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మన అన్న సరిగా లేకపోయినా స్త్రీల మీద వేసేస్తాం, అన్న భార్య బాగాలేదని చెప్తాం. అది నేచురల్గా లైఫ్లో జరిగేది. అలాగే జగన్ ఇప్పుడు అంత భారతిరెడ్డి మాట ఈయన పని చేస్తున్నాడు, అసలు ఆయన ఎవరి సలహాలు తీసుకోడని అన్నప్పుడు భారతిరెడ్డి సలహాలు తీసుకుంటాడా? ఆమెకున్న పొలిటికల్ ఎక్స్పోజర్ ఏంటి? ఆమె మాట్లాడేటప్పుడు కూడా చూస్తున్నాం కదా మనం, ఆమెకున్న ఎక్స్పోజర్ తక్కువే. ఆమె సలహాలు ఇవ్వకూడదని కాదు, ఇవ్వచ్చు. కానీ అల్టిమేట్గా ఫైనల్ కాల్ జగనే తీసుకుంటాడు తప్ప, జగన్ ఏదో భారతిరెడ్డి చెప్పినట్టు జగన్ ఆడుతున్నాడని ఈమె చెప్పడం అంటే అది ఈమె పొజిషన్ని మనకు తెలియజేస్తుంది. యాక్చువల్గా జగన్ పొజిషన్ కంటే కూడా ఈమె పొజిషన్. అట్లాగే మోడీ ప్రతిదీ గైడ్ చేస్తున్నాడంటే ఎందుకు గైడ్ చేస్తాడు మోడీకి జగన్ ఒక్కడే ఉన్నాడు ఏంటి దేశంలో? సో మోడీకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తన ప్రయోజనాలు ఏమున్నాయి అది చూసుకోవడానికి మోడీ ఏమన్నా అడగచ్చు. అట్లాగే జగన్ కూడా అనేక విషయాలు మోడీని అడగదు. ఇవన్నీ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటాయి. అట్లాగే మోడీకి ప్రధానంగా జగన్తో ఏ అవసరం ఉందంటే రాజ్యసభలో ఇంతకుముందు బలం తక్కువ ఉన్నది కాబట్టి జగన్ అవసరం ఉంది రాజ్యసభలో బిల్లులు పాస్ చేసుకోవాలంటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు మోడీకి కూడా ఎన్డీఏ పరంగా అక్కడ బలం పెరిగింది రాజ్యసభలో కూడా. సో ఆ రకంగా జగన్ అవసరం సెంట్రల్లో బిల్లులు పాసింగ్ వాటికి పనికొస్తుంది తప్ప అదర్వైజ్ ఏముంటుంది? సో ఇంకొక రెండో ఆస్పెక్ట్ ఏమంటే ఉన్న ఫండ్స్ ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఫండ్స్ని. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ ఫండ్స్ జగన్ ఇస్తున్నాడు అనేది కూడా ఒక టాక్ ఉంది. అది అందరూ ఇస్తారు. లాస్ట్ టైం చంద్రబాబు కూడా కాంగ్రెస్ ఫండ్స్ ఇచ్చాడని చెబుతున్నారు. అలాగే ప్రతి రాష్ట్రం కూడా సెంట్రల్లో ఏ పార్టీ ఉన్నా వాళ్ళతో మంచిగా ఉండడం అనేది చేస్తారు. దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటేమో రాష్ట్ర ప్రయోజనాలకి పనికొస్తుంది, రెండోది సొంత ప్రయోజనాలకి. వీళ్ళ మీద కేసులు ఉంటాయి, సెంటర్తో గొడవ పెట్టుకుంటే రేపొద్దున జైలుకి వెళ్తారు. ఇటువంటి ఈ రెండు పర్సనల్ అండ్ స్టేట్, ఈ రెండు రాష్ట్ర పబ్లిక్ అంటే ప్రజల ప్రయోజనాలు తన సొంత ప్రయోజనాలు రెండు ఉంటాయి. సో ఈ రెండు ఉన్నప్పుడు జగన్ కూడా మోడీతో అనుకూలంగా ఉన్నాడు. అంత మోడీ మాట జగన్ వినేటైతే మోడీ తన ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవచ్చు కదా జగన్ని. నువ్వు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చేరని జగన్ ఎందుకు చెప్పలేదు మోడీ? మామూలుగా అడిగారు, జగన్ చేరనన్నాడు, అయిపోయింది కదా. సో మరి ఈమె చెప్పేది 100% అయితే జగన్ని ఎందుకు ఎన్డీఏలో చేర్చుకోలేకపోయారు వాళ్ళు? సో కంట్రోల్ అంటే ఒక స్టేజ్ వరకు ఉంటుంది, అది కంప్లీట్గా ఏముండదు. ఆ పట్టు విడుపులు అనేవి ఉంటేనే జరుగుతుంది. సో ఈమెందంటే ఈమె బాధని ప్రపంచ బాధగా చేస్తుంది. మామూలుగా మనకి శ్రీశ్రీ మహాప్రస్థానానికి చాలా ముందు మాట రాస్తాడు. అదేంటంటే ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అని. అంటే ప్రపంచంలో ఉన్న బాధనంతా తను ఓన్ చేసుకొని తను పోయిటరీ రాశాడు. కృష్ణశాస్త్రి ఏమో తన బాధను అందరికి అంటించాడు. ఇతను ఏదో లవ్ చేసి ఫెయిల్ అయ్యాడు, ఇతను పెయిన్ఫుల్గా రాస్తే అందరూ చదివేవాళ్ళు కూడా బాధపడతారు అన్నమాట. సో అలాగా ఈమె బాధను ప్రపంచం బాధ చేస్తుంది. ఈమె కుటుంబం బాధ ప్రజలకి ఏం సంబంధం? ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఏం చెప్పాలి? మేము కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ప్రజలకు నేను ఇది చేస్తానని చెప్పాలి. అది చెప్పకుండా జగన్కి కంట్రోలు భారతిరెడ్డి చేస్తుంది, లేకపోతే నాకు అప్పు ఇచ్చిన ఆస్తి ఇవ్వాల్సింది అప్పు ఇచ్చాడు, ఇవన్నీ కూడా మీ ఫ్యామిలీ గొడవలు. మీ ఫ్యామిలీ గొడవలు వచ్చి మా దగ్గర ఎందుకు చెప్తున్నారు? మా ఫ్యామిలీ గొడవలు మాకున్నాయి. సో మీదంతా తిని అరగకుండా ఉండే ప్రాబ్లమ్స్, మాకు తిండికి కష్టాలు అని ప్రజలు అనుకుంటారు. ఆల్రెడీ అడుగుతున్నారు కూడా. కడప జిల్లాలో చాలా చోట్ల నిలదీస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య గురించి మాకేం పని, మాకెందుకు చెప్తున్నారు? ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టులో తేలుతుంది. ఎవడు చంపితే మాత్రం మా జీవితాల్లో ఏం మార్పులు వస్తాయి
అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇది అంటే ఆమె ఒక రైట్ స్ట్రాటజీలో వెళ్తున్నట్టుగా కనబడలేదు. అందుకే ఆమెకి రావాల్సినంత మైలేజ్ అక్కడ రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.